లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు మూల వేతనంలో 40% ఉన్న హౌజ్ రెంట్ అలవెన్స్ 40% నుంచి పెంచిన కేంద్రం. లేటెస్ట్ కూటమిది అప్పుల బాటే వచ్చేస్తోంది. మార్చి 31 అడవుల రక్షణ సామూహిక బాధ్యత. గేట్ ఫలితాల్లో ఆర్జీయుకేటీ విద్యార్థుల సత్తా. పోస్ట్ సేల్ డిస్కౌంట్ నిబంధనల్లో సడలింపు. పేద ముస్లిం ఇంట లోకేష్ తెచ్చిన రంజాన్ సంబరం. క్లిక్ తప్పితే ఖాతా ఖాళీ. డాక్టర్ రెడ్డీస్ నుంచి సెమాగ్లుటైడ్ 11 ల్యాబ్ల ఆధునికీకరణ. సీఈ ఏపీ చైర్మన్గా నరేంద్రకుమార్. మహాద్వారాన్ని కాదని సాధారణ భక్తుడిలా కోస్తా సీమలో చెదురుమదురు వర్షాలు. 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు. మాధవ్ కూటమిది అప్పుల బాటే వచ్చేస్తోంది. మార్చి 31 అడవుల రక్షణ సామూహిక బాధ్యత. గేట్ ఫలితాల్లో ఆర్జీయుకేటీ విద్యార్థుల సత్తా. పోస్ట్ సేల్ డిస్కౌంట్ నిబంధనల్లో సడలింపు. పేద ముస్లిం ఇంట లోకేష్ తెచ్చిన రంజాన్ సంబరం. క్లిక్ తప్పితే ఖాతా ఖాళీ. డాక్టర్ రెడ్డీస్ నుంచి సెమాగ్లుటైడ్ 11 ల్యాబ్ల ఆధునికీకరణ. సీఈ ఏపీ చైర్మన్గా నరేంద్రకుమార్. మహాద్వారాన్ని కాదని సాధారణ భక్తుడిలా కోస్తా సీమలో చెదురుమదురు వర్షాలు. 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు. మాధవ్ న్యూఢిల్లీ, మార్చి 20 హైదరాబాద్ మహానగరం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు మూల వేతనంలో 40% ఉన్న హౌజ్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును 50%కి పెంచింది. హైదరాబాద్తో పాటు ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో పనిచేస్తున్న వేతన జీవులకు హెచ్ఆర్ఏ మినహాయింపును 50%గా నిర్ణయించింది. మిగతా ప్రాంతాల్లో పనిచేసేవారికి దీనిని 40%గా నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించిన ఇన్కంటాక్స్ రూల్స్ -2026ను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. గతంలో 50% మినహాయింపు ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాలకే పరిమితమై ఉండేది. ఆదాయ పన్ను చట్టం -1961ని సరళీకరిస్తూ కేంద్రం ఆదాయ పన్ను చట్టం -2025ను తీసుకొచ్చిన విషయానికి తెలిసిందే. దీనిని ఇన్కంటాక్స్ రూల్స్ -2026 పేరుతో గెజిట్లో ప్రకటించారు. శుక్రవారం సమావేశమైన ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ రూల్స్ను నోటిఫై చేసింది. ఇవి వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులు పన్ను మినహాయింపు కోసం సమర్పించే ఫామ్ 124లో హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును 50% పొందవచ్చు. అయితే కొత్త ఆదాయ పన్ను నిబంధనల్లో కేంద్రం ఓ కొత్త షరతు విధించింది. హైదరాబాద్ మహానగరం